పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణల నుండి మొదలైన ఈ ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఈ ఆందోళన కేవలం చమురు సరఫరా గురించి మాత్రమే కాదు, మన నిత్య జీవితంలో అత్యంత కీలకమైన ఇంటర్నెట్ను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఆందోళన ఏంటంటే సముద్రపు లోతుల్లో ఉన్న ఇంటర్నెట్ కేబుళ్లను ఇప్పుడు టార్గెట్ చేసే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో రెండు కీలకమైన జలసంధులు ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారాయి. ఒకటి హర్ముజ్ జలసంధి, ఇక్కడ ఇరాన్ ఆందోళన కలిగిస్తుండగా రెండోది ఎర్ర సముద్రంలోని బాబ్ అల్ మందేబ్ జలసంధి, ఇక్కడ హుతీ తిరుగుబాటుదారులు ముప్పుగా మారారు. వీరు సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లను టార్గెట్ చేసే అవకాశం ఉందని పలు దేశాలు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేబుళ్లు ఎంత ముఖ్యమంటే మన ప్రతి ఈమెయిల్, వాట్సాప్ మెసేజ్, వీడియో కాల్స్, ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు, ఈ కామర్స్, చివరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సర్వీసులు కూడా వీటిపైనే ఆధారపడి నడుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సాగే డేటా ట్రాఫిక్లో దాదాపు 99% ఈ కేబుళ్ల గుండానే వెళ్తుంది. ఇవి తెగిపోతే ప్రపంచం స్తంభించిపోతుంది. ఈ తీవ్రమైన ముప్పును గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగింది. కేంద్ర టెలికాం శాఖ దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలు, సబ్సీ కేబుల్ ఆపరేటర్లతో అత్యవసర సమావేశం నిర్వహించింది. అధికారుల లెక్కల ప్రకారం భారత్ నుంచి అమెరికా, యూరోపులకు వెళ్లే మొత్తం డేటా ట్రాఫిక్లో సుమారు 1/3 ఈ హర్ముజ్ జలసంధి మార్గం గుండానే వెళ్తుంది. ఇది అత్యంత కీలకమైన రూట్. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ వాటితో సమస్యలు కూడా ఉన్నాయి. డేటా ట్రాఫిక్ను సింగపూర్ మీదుగా మళ్లించవచ్చని భావించినా ఆ ఖర్చు కూడా చాలా ఎక్కువ. మరో ప్రత్యామ్నాయం పసిఫిక్ మహాసముద్ర మార్గం, కానీ ఇది చాలా పొడవైన దారి. దీనివల్ల డేటా ప్రయాణించే దూరం పెరిగి ఇంటర్నెట్ స్పీడ్ గణనీయంగా తగ్గుతుంది. అంటే డేటా ప్రాసెసింగ్ వేగం నెమ్మదిస్తుంది, మనకు బఫరింగ్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి. దౌత్యపరమైన చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఒక సానుకూల అంశం ఏమిటంటే సముద్రంలోని అంతర్నిర్మిత నెట్వర్క్ కేబుల్ పూర్తిగా ధ్వంసమయ్యే అవకాశం లేదని భారతీయ సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీ సంస్థ అధికారి హర్షరామ్ తెలిపారు. కేబుళ్లు ఒకేసారి అన్నీ తెగిపోవు, కానీ కొన్ని కేబుళ్లు దెబ్బతినడం వల్ల ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం ఏర్పడితే భారత్లో ఆర్థిక లావాదేవీలు, సోషల్ మీడియా, ఈ కామర్స్, దేశవ్యాప్తంగా ఉన్న ఐటీ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. మరో ఆందోళనకరమైన అంశం ఏంటంటే సముద్రంలో కేబుల్స్కు మరమ్మతులు చేపట్టే నౌకలు కూడా ఉద్రిక్తతల కారణంగా తమ విధులను నిలిపివేశాయి. ఇప్పటికే టాటా కమ్యూనికేషన్స్కు చెందిన టీజీఎన్ గల్ఫ్, ఎయిర్టెల్ సహా ఇతర నెట్వర్క్లు జెడ్డా సమీపంలోని ఫ్లాగ్ టెలికాంకు సంబంధించిన ఫాల్కాన్ కేబుల్స్ ప్రభావితమైనట్లు తెలిసింది. ఇక రిలయన్స్ జియో, గ్లోబల్ టెక్ సంస్థలకు సంబంధించిన పలు కొత్త కేబుళ్లు కూడా ఇదే కారిడార్ వెంబడి నిర్మాణంలో ఉన్నాయి. అంటే రాబోయే రోజుల్లో ప్రాజెక్టులకు కూడా ముప్పు పొంచి ఉంది. చమురు కోసం మొదలైన పశ్చిమాసియా సంక్షోభం ఇప్పుడు మన డిజిటల్ ప్రపంచంపై దాడి చేసే రేంజ్కి చేరింది. సముద్ర గర్భ మౌలిక సదుపాయాల భద్రతను నిర్ధారించడానికి భారత్ ఇప్పుడు ఇరాన్తో దౌత్యపరమైన చర్చలు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే భారత్ మరోసారి డిజిటల్ లాక్డౌన్ను ఎదుర్కోవాల్సి రావచ్చు.